మనకి దేవుని గురించి తెలుసుకోవటం అవసరమా? అసలు అవసరం ఉన్నదా? దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం. మన డబ్బే మనకు దేవుడిగా కనిపిస్తూ ఉంటాడు ఈ లోకంలో. కానీ ప్రియమైన వారలారా, మనం ఈ లోకంలో జీవించేది 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు. ఆ తర్వాత జీవించే జీవితం చాలామంది మరి చనిపోతూ ఉంటారు, రేరుగా బ్రతుకుతూ ఉంటారు. ఏదేమైనా ఆయాస్కరమైన తర్వాత జీవించేటటువంటి జీవితం. అయితే మరి దేవుడున్నాడా, ఉంటే నాకు చూపించండి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రాన దేవుడు లేడని అర్థమా? మరి నీ హార్ట్, నీ గుండె ఉందా? గుండె ఉంటే చూపించు అని అడిగామనుకోండి, చూపించగలుగుతారో? మనం ఎవరైనా చూపించగలుగుతాం? ఎవరైనా చూపించలేము. ఎందుకంటే అది లోపల ఉంటుంది, తీయటానికి చూపించడానికి కుదరదు. అంత మాత్రాన మనం గుండె లేదంటానికి, గుండె కొట్టుకోవట్లేదు అని అనటానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా? లేదు. అలాగే ఇన్ ద సేమ్ వే మరి బ్రెయిన్లెస్ ఫెలో అని కొంతమందిని తిడుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు బ్రెయిన్లెస్ ఫెలోస్ అవుతారా? అవరు. ఎందుకు అని అంటే బ్రెయిన్ దేవుడు అందరికీ పెట్టాడు, మానవులైన ప్రతి ఒక్కరికి పెట్టారు. కాకపోతే తెలివితేటలు ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మరి బ్రెయిన్ అనేది అందరికీ దేవుడు పెట్టారు. అది కనపడదు, మన తలలో ఉంటుంది. కాబట్టి అంత మాత్రాన మనకు బ్రెయిన్ లేదు అని అంటే ఏమన్నా అర్థం ఉందా? అర్థం లేదు. ఇన్ ద సేమ్ వే దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు ఉన్నాడో లేడో, ఎక్కడున్నాడు అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఈ విషయాలు పనికి వస్తాయి. ఎక్కడున్నాడు అంటే దానికి ప్రూఫ్ మనమే ప్రియమైన వారలారా. మనల్ని దేవుడు సృష్టించి మనలో ఆయన జీవాన్ని పోసాడు కాబట్టి మనం చెల్లిస్తూ అటు ఇటు తిరుగుతూ మన పనులు చేసుకుంటున్నాము. దేవుడు ఎప్పుడైతే మనలో ఉన్న జీవాన్ని తీసివేస్తారో అప్పుడు మనం కుప్ప కూలిపోయి పడిపోతాము, చనిపోతాము. చనిపోయిన తర్వాత అసలైనటువంటి లోకం, అసలైనటువంటి జీవితం స్టార్ట్ అవుద్ది ప్రియమైన వాళ్ళారా. అదొక లోకం, అదొక వింతైన లోకం. చనిపోయిన తర్వాత ఏముంటుంది అనుకుంటారు తెలియని వాళ్ళు. అసలు అక్కడే స్టార్ట్ అవుద్ది. మనం చనిపోయిన తర్వాత దేవుడు ఒకప్పుడు తీర్పు తీరుస్తాడు. ఈ 80-70 సంవత్సరాలు మనం ఎలా జీవించాము? పరిశుద్ధంగా ఉన్నామా? పాపపు క్రియలు చేసామా? పాపపు క్రియలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. పరిశుద్ధంగా జీవించిన వారు మరి స్వర్గానికి వెళ్తారు. ఇక్కడ ఉన్నప్పుడే మనం ఎలా జీవించాలి, ఎవరి ద్వారా వెళ్తామో పరలోకానికి అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చనిపోయామంటే మాత్రం గొప్ప నష్టం. ఎందుకంటే యుగ యుగాలు నరకంలో కాలాలు, యుగ యుగాలు స్వర్గంలోకి వెళ్తే దేవునితో ఉంటాము. తెలుసుకోవాలి మనందరం కూడా ఈ విషయాలు.